జొన్నలగడ్డ రాక్ ఐ వాచ్డ్ మూవీ జాక్ చూడడం జరిగిందండి. మూవీ వాస్ వెరీ గుడ్ అండి. అండ్ ఇందులో మూవీ వచ్చేసి సీరియస్ హిట్ టు జొన్నలగడ్డ సిద్ధు అండ్ హ్యాట్రిక్ స్టార్ జొన్నలగడ్డ సిద్ధు. ఐఎమ్ గివింగ్ ఏ టైటిల్ టు సిద్ధు, హ్యాట్రిక్ హిట్ స్టార్ జొన్నలగడ్డ సిద్ధు. అండ్ అందులో మన నరేష్ గారి యొక్క ఫాదర్ యొక్క ఫ్రస్ట్రేషన్, మదర్ యొక్క సెంటిమెంట్ కానివ్వండి. సో మూవీలో మెసేజ్ ఏమి ఇచ్చారు అని అంటే, ప్లీజ్ ట్రై టు క్రియేట్ యువర్ ఓన్ పార్ట్, డు నాట్ వేస్ట్ ఫర్ టైం ఫర్ టైం, అర్థమైందా? డు నాట్ వేస్ట్ యువర్ టైం ఫర్ టైం అనేది కాన్సెప్ట్ ఇచ్చారు. మూవీ వాస్ వెరీ గుడ్ అండి. హీరోయిన్ బాగా చిరకత్తిలాగా, బేబీ మూవీలో కంటే ఇంకా కత్తిలాగా కనపడింది, అర్థమైందా? హీరోయిన్ బాగా నచ్చింది. సో కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఓకే పర్వాలేదు. ఇప్పుడున్న పరిస్థితికి ఏ కంటెంట్ అయితే ఇవ్వాలనో అదే కంటెంట్ ఇవ్వడం జరిగింది తరుణ్ భాస్కర్ గారు. రొమాన్స్ లో ఆ హీరోయిన్ చూసే ఓరో చూపు నాకు కూడా ఇలా గుచ్చుకున్నది, గుండెలో గుచ్చుకున్నది. ట్రైలర్ చూస్తే ఏంది మూవీ అని అనుకున్నాం, కానీ ట్రైలర్ కాదు. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ట్రైలర్ కటింగ్ సరిగ్గా చేయట్లా. ఎందుకంటే ట్రైలర్ లో హైప్ క్రియేట్ అయితే సినిమా అవుతుందని చెప్పేసి ట్రైలర్ ని అట్లా అడ్డదినే కట్ చేశారు. మూవీలో మటుకు బాగా చూపించారు. ఫైట్ సీన్ కంటే ముందు, ఇంటర్వెల్ కంటే ముందు ఒక ఫైట్ సీన్ వస్తుంది. ఆ ఫైట్ సీన్ లో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ నాకు బాగా నచ్చిన సాంగ్ అంటే ఆ సాంగ్ క్యా హై జిందగీ ఘర్కానా ఘాట్కా అంటే చార్మినార్ పీపుల్ వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. సో వాళ్ళని బేస్ చేసి తీయడం జరిగింది. అండ్ ఇంకో విషయం, జొన్నలగడ్డ సిద్ధు హిందీ మూవీ తీయొచ్చబ్బా, మంచిగా ఉంది. అరే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు, ఉర్దూ ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు, అర్థమైందా? బేస్ నిజంగా ఉర్దూ ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఈయన బాలీవుడ్ మూవీ తీసినా కూడా బాగానే ఉంటుంది. సినిమా చూడడానికి రాలేదేమో, ఇలా చూడాలని అర్థం కాలేదేమో, అర్థమైందా? ఆ బేస్డ్ ఆన్ రివ్యూస్ ఈ మధ్య ఏమంటున్నారంటే దాని ఏమంటారు, నెట్ఫ్లిక్స్ దానిలో చూద్దామని అనుకుంటున్నారు. సో రివ్యూస్ చూస్తాం, ఏ మూవీ అయినా చూడు 2.5 రేటింగ్ ఇచ్చిన మూవీ మొత్తం కమర్షియల్ హిట్ అయినాయి. ఇది కూడా అంతే. మూవీ రేటు పెట్టి టికెట్ కొన్నప్పుడు రేటింగ్ ఎందుకు? నో వే. బాగుందన్న, చాలా రోజుల తర్వాత మంచి హిట్ ఇచ్చారని చెప్తున్నాను కదా. వెరీ గుడ్.